ఏ చూపించు అసలు బ్లాక్ అందులో ఒక స్వెటర్ ఏముంది అందులో ఇట్ లుక్స్ సో డిస్కస్టింగ్ హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో ఇవాళ మనము టొరంటో ప్రీమియం మాల్కి వచ్చేసాం ఇక్కడ అన్ని ప్రీమియం స్టోర్స్ బట్ అట్ డిస్కౌంటెడ్ ప్రైస్లో ఉంటాయి అండ్ ఇట్స్ కాల్డ్ ప్రీమియం మాల్ అన్ని కంట్రీస్లో ఉంటారు అనుకుంటున్నా యూఎస్ఏలో ఉంటుంది ఇక్కడ టొరంటోలో కూడా ఉంది వాంట్ టు సే సంథింగ్ యా సో మేము మా ఫ్యామిలీతో వచ్చేసాం టుడేస్ అ వర్కింగ్ డే బట్ స్టిల్ మనం వీ మేనేజ్ టు కమ్ హియర్ సో యా సమ్మర్ హాలిడేస్ సో మేము ఇవాళ కొన్ని షాపింగ్ చేస్తాం కొన్ని చోట్లకి వెళ్ళి చూస్తాం సో ప్లీజ్ ఫాలో us for more updates on what we do. Bye. So here we are, వచ్చేసాం మనం and first time Old Navy, Armani, Artesia, Guess, Kate Spade. So just walking outer లాగా ఉంటది ఇది మనం ఇవాళ ఫస్ట్ వెళ్తున్న స్టోర్ ఏమో ఓల్డ్ నేవీ అవుట్లెట్ ఇది ఒక బేసిక్ కెనేడియన్ క్లోతింగ్ స్టోర్ అన్నమాట బేసిక్ టీస్ హుడీస్ జీన్స్ షర్ట్స్ అన్ని సింపుల్ గా క్యాషువల్ గా అండ్ ఆల్సో ఆఫీస్ వేర్ కూడా మంచిగా ఉంటది ఇక్కడ మరీ ఫ్యాన్సీ అండ్ ఫంకీగా కాకుండా ఏమైనా కావాలంటే ఇక్కడికి రావచ్చు కోమ్లీ కొన్ని జీన్స్ కావాలని ఇలా చెక్ చేస్తుంది I need this color. You want everything every color? I need this color. Nah. Vale. What's not good about it? The price. Enta cheppu cost? 39. Aga enta idu? $40, 30% off. ఏముంది అందులో it looks so disgusting కొంచెం ముందుకు రా It's not disgusting. It looks good. కోమ్లీ చూపించిన జీన్స్ నాకు అంతగా నచ్చలేదు అవి కొంచెం మామ్ స్టైల్ ఓల్డ్ స్టైల్ జీన్స్ స్టైల్ అన్నట్టు అనిపించి ఇంకా తీసుకోకుండా మేము నెక్స్ట్ స్టోర్కి అయితే వచ్చేసాం నెక్స్ట్ మనం వచ్చిన స్టోర్ ఏమో అరిత్సియా ఇక్కడ మేజర్ గా టీనేజర్ కి కావాల్సిన బట్టలన్నీ ఉన్నాయి చాలా వరకు అక్కడ క్రాప్ టాప్స్ అండ్ సమ్మర్ టాప్స్ ఉన్నాయి ఏది మా కంటికి అంత ఆకట్టుకోలేదని నెక్స్ట్ స్టోర్కి వచ్చేస్తున్నాము మేము ఇప్పుడు నైకీలో ఉన్నాము కోమ్లీకి ఎప్పటి నుండో ఒక హుడీ కావాలంటే ఇక్కడ చెక్ చేయడానికి వచ్చేసాము ఏ చూపించు అసలు బ్లాక్ అందులో ఒక స్వెటర్ ఆ లోగో తప్పితే ఇంకేముంది అదే కావాలి కదా హౌ మచ్ ఇస్ ఇట్ I'm not too sure. చెక్ ఇట్ చూడు వెనకాల ఉంటుంది 70 60 డిస్కౌంట్లు కూడా లేవురా ఇక్కడ తన చూసిన ఒక హుడీ $60 అంట కానీ గుర్తుపెట్టుకోండి మేము మళ్ళీ నైకీకి వచ్చాము అదే హుడీ తీసుకోవడానికి ఇక్కడ మేము మా ఫిట్ చెక్ చేసేసుకున్నాము ఇక్కడ ఉన్న స్టోర్స్ అన్ని మనం కవర్ చేయాలంటే ఈ రోజు సరిపోదు కానీ మనం అలా తిరుగుతూ ఉంటే టామీ హిల్ఫీగా కనిపించింది నెక్స్ట్ జనరల్ గా ప్రైసెస్ ఇక్కడ ఎక్కువే ఉంటాయి కానీ ఇక్కడ అవుట్లెట్ కాబట్టి కొంచెం డిస్కౌంట్ అండ్ ఎక్స్ట్రా పర్సెంటేజ్ ఆఫ్ ఉంటది మీకు ఒక టిప్ చెప్పాలంటే ప్రతి ఒక్క స్టోర్ లో ఒక సెక్షన్ లో సేల్ అని ఉంటది అక్కడ ఎక్స్ట్రా డిస్కౌంటెడ్ అండ్ సేల్ సింగిల్ పీసెస్ ఐటమ్స్ ఉంటాయి అవి డామేజ్ అండ్ స్టెయిన్ ఐటమ్స్ అయితే కాదు జస్ట్ థింగ్స్ దట్ హ్యావెంట్ బిన్ సోల్డ్ యెట్ అండ్ ఇండివిజువల్ పీసెస్ ని కొంచెం తక్కువలో పెట్టేసి అమ్మేయడానికి ఉంచుతారు అక్కడ షాపింగ్ అయిన తర్వాత మేము ఒక క్యాట్ వాక్ చేసేస్తున్నాము ఎట్లా ఉన్నావు రెడీ వాళ్ళ వెదర్ చూసుకొని వచ్చాము మనం ఓకే ఇంకా చెప్పు నువ్వే స్టోరీ చెప్పు ఇది వెళ్ళి ఎక్కించు కదా నీకు నువ్వు కూడా వెళ్ళి ఆడుకోవచ్చుగా లే బనానా రిపబ్లిక్ నేను బనానా రిపబ్లిక్ కి చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాను లాస్ట్ టైం ఒక షర్ట్ కొన్నాను ఆ కలర్ అండ్ వచ్చిన టైట్ ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది అప్పటి నుంచి నేను ఎప్పుడు వచ్చినా బనానా రిపబ్లిక్ కి ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేస్తాను ఏమేమి కొత్త డిజైన్స్ వచ్చాయి అలాంటి సిమిలర్ డిజైన్స్ ఉన్నా కూడా నేను కలర్స్ లో తీసేసుకుందాం అని ఫిక్స్ అయిపోయాను
అంతసేపు తిరిగినాక ఎవరైనా అలసిపోతారు, ఏదో ఒక స్నాక్ బ్రేక్ కావాలి, అది కూడా కొంచెం హెల్తీగా ఉండడానికి ఇక్కడ రియల్ ఫ్రూట్ బబుల్ టీకి అయితే వచ్చేసాము. అండ్ వెదర్ కూడా చాలా వేడిగా ఉండడం వలన ఏదో ఒకటి చల్లగా తాగుదాం అనుకున్నాము. మేమేమో మా యూజువల్ డ్రింక్స్ తీసేసుకున్నాము. మ్యాంగో డైమండ్ స్లష్, మిల్క్ టీ అండ్ ఆల్సో బ్లూబెర్రీ స్మూతీ కూడా తీసేసుకున్నాము. ఈ 4 డ్రింక్స్ కి మాకైన టోటల్ ఏమో $27. ఎందుకు అంత తక్కువ అయిందంటే నేను పాయింట్స్ కలెక్ట్ చేస్తున్నాను వీళ్ళకున్న రియల్ ఫ్రూట్ యాప్ లో, దానివల్ల 20% ఆఫ్ వచ్చేసింది మనకి. అలా అది తాగినాక మనకి ఎనర్జీ వచ్చేసింది కదా. సో ఇక్కడ పక్కన వీళ్ళు ఇలా క్రికెట్ మ్యాచ్ ఏదో జరుగుతుంది, ఆడడానికి ఎంత కాస్ట్ అవుతుందో కనుక్కోడానికి నేను ఇలా వచ్చేసాను. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి వచ్చింది అనుకుంటున్నారు? మా డాడీకే వచ్చింది. ఆడి అలసిపోయినాక కొంచెంసేపు బ్రేక్ తీసేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసేస్తున్నాము. కొన్ని ట్రాక్ ప్యాంట్స్ అండ్ షర్ట్స్ తీసుకోవడానికి అండర్ ఆర్మర్కి అయితే వచ్చేసాము. అండర్ ఆర్మర్లో ఎక్కువ ట్రాక్ ప్యాంట్స్, స్పోర్ట్స్ అండ్ జిమ్ కి సంబంధించిన క్లోతింగ్ అండ్ షూస్ అయితే కూడా మంచిగా ఉంటాయి. సేల్ ఏమో రెగ్యులర్ గా ఉంది, ఒక 50% ఆఫ్ ఆన్ సెలెక్టెడ్ ఐటమ్స్ అండ్ ఆల్సో కొన్నిటి మీద తక్కువకే ప్రైస్ వచ్చింది. మేము తీసుకున్న ట్రాక్ ప్యాంట్ కాస్ట్ ఏమో $30 ప్లస్ ట్యాక్స్ $36 అయ్యింది. మీలో ఎంత మంది ఫ్రెండ్స్ అనే టీవీ షోని చూసారు? అందులో రేచల్ అనే అమ్మాయి రాల్ఫ్ లోరెన్ లో వర్క్ చేసేది కదా. సో మేము ఇక్కడ ఎలాంటి క్వాలిటీ ఉన్నాయి, ప్రైసెస్ ఎట్లా ఉన్నాయని చెక్ చేయడానికి మామూలుగా విండో షాపింగ్ వచ్చాము. ప్రైసెస్ ఏమో చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక బేబీ షర్ట్ $50 నుంచి స్టార్టింగ్ ఉంది. నెక్స్ట్ ఏమో మన కోమ్లీ ఫేవరెట్ స్టోర్ గరాజ్ కి వచ్చేసాం. రాగానే తను ఎక్కడికి వెళ్తాడో మనకు తెలుసు. ఇదే బ్లాక్ స్వెట్ ప్యాంట్స్ కి స్టిక్ ఆన్ అయ్యి ఉంది. లాస్ట్ వీడియో చెప్పినట్టు ప్రైస్ ఏమీ మారలేదు. అవుట్లెట్ స్టోర్ డిస్కౌంట్ ఉంది తను అనుకుంటే అది ఏం లేదు ఇక్కడ. 60 ఏముందన్న అసలు ఆ సేల్ సెక్షన్ చూడు. కోమ్లీ బర్త్డే వచ్చేస్తుంది ఆగస్ట్ ఎండింగ్ లో. సో మా అక్క తనకి ఏదో ఒక గిఫ్ట్ కొందామని ఆ ప్యాంట్ అయితే తను కొనేసింది. కాస్ట్ ఏమో $67 అయ్యింది. ఎంత ఏ సైజు? మీడియం కాదు, స్మాల్ కూడా చూసుకో. ఇందులో లాస్ట్ కి మనం మళ్ళీ నైకీకి వచ్చేసాం. ఇదే మన లాస్ట్ స్టోర్ ఈ వీడియోకి. What size come show correctly? It is smaller. Yeah. You want to take it? Do you like it that much? But enta cost? 60 ki is it worth it? Maybe not. But we still got it. మా అక్క ఇది కూడా కొనేసింది తన బర్త్డే గిఫ్ట్ కి. కాస్ట్ ఏమో $60 ప్లస్ ట్యాక్స్ అయింది. మేము ఈ వీడియోలో షాప్ చేసిన ఐటమ్స్ అన్ని ఒక షార్ట్ వీడియోలో కింద డిస్క్రిప్షన్ లో లింక్ చేసేసాను. ప్లీజ్ వాచ్ దట్. అయిపోయింది. నా బట్టలు నాకు వచ్చేసాయి. యా, తన బర్త్డే తన గిఫ్ట్స్ వచ్చేసాయి. ఇట్ వాజ్ సో నాట్ నెసెసరీ. ఒక్కొక్కటి $60 అంట. ఐ డోంట్ నో, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇట్ వాజ్ నాట్ నెసెసరీ. వెళ్ళి అబ్బాయి కొనింది. ఏం చేద్దాం? మీకేమనిపిస్తుంది? ఒక స్వెట్ ప్యాంట్ కి $50 అంటే 3000 రూపీస్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? సో అయిపోయింది, ఇంకా బయలుదేరిపోతున్నాము. 2 cars వేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. కానీ బిఫోర్ దా we're gonna stop for a quick lunch. తినేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా అంతే అండి ఈ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్స్ కూడా చేయండి మీకు నచ్చితే. ఇంకా కొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్డ్. బాయ్.